నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీని అందించిన స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. దర్శకురాలుగా కూడా మే హూనా, ఓం శాంతి ఓం, తీస్మార్ ఖాన్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని ప్రేక్షకులకి అందించింది. వీటిలో తీస్మార్ ఖాన్ తప్ప 3 సినిమాల్లో కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. దీన్ని బట్టి ఫరా ఖాన్ రేంజ్ని అర్థం చేసుకోవచ్చు. నటిగా, నిర్మాతగాను ఇండియన్ సినిమాకి ఎన్నో సేవలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఫరా ఖాన్ సోనీ లైవ్లో సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అందులో ఆమె హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే హోలీ పండుగ గురించి మాట్లాడుతూ, హోలీ అనేది చాప్రి పండుగ, ఒక వర్గం వారు ఎంతో ఇష్టంగా హోలీ జరుపుకుంటారని వ్యాఖ్యానించింది. దీంతో హోలీని వర్ణించడానికి చాప్రి అనే పదాన్ని ఉపయోగించడం చాలా అనుచితమని, చాప్రి అంటే సంస్కృతి లేని మనుషులు అనే అర్థం వస్తుంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా హిందూ సమాజాన్ని కూడా ఫరా ఖాన్ అవమానించిందంటూ ముంబైతో పాటు చాలా చోట్ల ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫరా ఖాన్ మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ ప్రముఖ న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ముఖ్ కూడా ముంబైలోని కార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఫరా ఖాన్ పై మండిపడుతూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కమెంట్స్ చేస్తున్నారు. ఫరా ఖాన్ అయితే తాను చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు స్పందించలేదు. ఆమె తెలుగులో కూడా అఖిల్, నాగార్జునలు కలిసి చేసిన సిసింద్రి మూవీకి కూడా కొరియోగ్రాఫర్గా వర్క్ చేసింది.